వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అనుష తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అనుష తెలుగు. మీరు ముందు వ్లాగ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది మేమైతే ట్రిప్లో ఉన్నామని. ఈ వ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఊటీ. మేము మైసూర్ టు ఊటీ ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాము. ప్యాకేజ్ వాళ్ళే బస్ని అయితే పంపించారు. ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది ఇప్పుడు టైం. సో మేము బస్లో అయితే ఎక్కి కూర్చున్నాం. మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు బస్ని. ఇద్దరం దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. తినడం అయితే అయిపోయింది, బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మైసూర్ టు ఊటీ వెళ్ళే రోడ్లో ఒక ఫారెస్ట్ అయితే వస్తుంది. ఆ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ సఫారీ అయితే చూపిస్తామని చెప్పారు. ఏం కనిపిస్తుందో చూద్దాం. ఏంటిది, చెట్లు రోడ్డు తప్ప ఏం కనిపించట్లే. ఇది వైల్డ్ లైఫ్ సఫారీ చూపిస్తా అని చెప్పి చూద్దాం. ఒక్క యానిమల్ అయినా కనిపించకుండా పోతుందా మనకి? ఇట్లా అనుకొని నేను మాత్రం కిటికీ సైడే చూస్తున్నా. ఈ డ్రైవర్ ఏమో పోతూనే ఉండు. ఏం సఫారీ రా నాయన. అమ్మ బాబోయ్, ఒక్క పికాక్ అయితే అక్కడ కనిపిస్తుంది. అప్పటి నుంచి చూస్తుంటే ఒక పికాక్ అయితే కనిపించింది. పికాక్ అయితే చాలా బాగుంది. కెమెరాకి మాత్రం మంచి ఫోజ్ అయితే ఇచ్చింది. ఇది ఒక్కటి చాలులే మనకి. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏం కనిపిస్తుందో. అట్లీస్ట్ ఒక ఏనుగు అయినా పులి అయినా కనిపిస్తుందేమో అని నేను కిటికీ దగ్గరనే కూర్చున్నా. లాస్ట్ కి సఫారీ అయితే అయిపోయిందని చెప్పారు. సఫారీలో మాత్రం నాకు కనిపించింది ఒక పికాక్ మాత్రమే, ఇంకే యానిమల్ కూడా కనిపించలేదు. 2 అవర్స్ నుంచి వెతికిన ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు. నాకు మాత్రం ఒక పికాకే కనిపించింది. సో సాడ్ కదా. వైల్డ్ లైఫ్ సఫారీ అంటే నేను ఏదో అనుకున్నా. చెట్లు రోడ్డు తప్ప ఏది లేదు అక్కడ. నాకు తెలిసి యానిమల్స్ కూడా వెకేషన్కి పోయినాయేమో మరి. ఇంకా లాస్ట్కి ఊటీకి అయితే వచ్చేసాము. ఊటీకి రాగానే మనకి ఫస్ట్ చూపించే ప్లేస్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చూడండి, వాళ్ళే చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేస్తారు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే చాక్లెట్ని ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో చూపిస్తారు. షాప్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమైతే అమ్ముతారో వాళ్ళు. చూడండి ఎంత జనాలు అయితే వచ్చారో. ఒక స్టాల్ దగ్గర కూడా ఖాళీగా లేదు. ఇందులో నించోవడం మా వల్ల కాక ఇంకా మేము బయటికి అయితే వచ్చాము. ఊటీలో నెక్స్ట్ ఒక పార్క్ అయితే తీసుకొని వచ్చారు. బాగానే ఒక రింగ్స్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నా. ఎంట్రన్స్లోనే ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి. సో కావాలనుకున్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఇందులో ఇండోర్ ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి. పార్క్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇందులో బోటింగ్ కూడా ఉందంట. పార్క్ మొత్తం తిరిగి ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్లోనే ఇలా ప్లాంట్స్ కనిపిస్తున్నాయని చెప్పా కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని చూస్తూ ఉన్నాము.
అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి మళ్ళీ మేము పార్క్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, వైట్ ఫ్లవర్స్. అందులో నేను కూడా బాగున్నా కదా. అక్కడ వెదర్ కూడా చాలా బాగుండే ఆ రోజు. పార్క్ మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ అయితే బాలేవంట, అందుకని మేము బోటింగ్ అయితే చేయలేదు. ఇక్కడ నాకు ఒక ఉయ్యాల అయితే కనిపించింది, సో అక్కడికి వెళ్దామని పోతున్నా. నాకు ఉయ్యాల అంటే చాలా ఇష్టము. అంత ఇష్టంగా పోయినా కదా, అక్కడ చూడండి మొత్తం వాటర్, అసలు కాలు పెట్టడానికి కూడా లేదు. అది మనకి ఖాళీగా కనిపించినప్పుడే గెస్ చేయాలి అక్కడ ఏదో ఉందని. చూసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాం అక్కడ బాగాలేదని చెప్పి. పార్క్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. రిటర్న్ మళ్ళీ మేము ఇక్కడికైతే వచ్చాము ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని చెప్పి. సో ఇక్కడైతే 3 సెలెక్ట్ అయితే చేసిండు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అంట. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏమో అవుట్డోర్ ప్లాంట్స్ అంట. మేమైతే ఇగో ఈ చిన్న ప్లాంట్ అయితే తీసుకున్నాము ఇండోర్ది. మేము ఇంకా 3 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము ఇండోర్వి. చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము లంచ్ చేయడానికి. మేము వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. బొటానికల్ గార్డెన్లో మాత్రం చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఫ్లవర్ షో అయితే జరుగుతుందంట. చూడడానికి జనాలు అయితే చాలా మెంబర్స్ వచ్చారు. రిసెప్షన్ లో ఫొటోస్ దిగినట్టే దిగుతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన మనం దిగుతాం చూడాలా. కొంచెం గ్యాప్ కూడా ఇవ్వట్లే ప్లాన్స్ చూద్దామంటే. ఎంతైనా ఫ్లవర్ షో కదా, అలానే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్స్ మనం ఎక్కడ చూడలేము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా కలర్స్ కూడా ఉన్నాయి అందులో. కొంచెం గ్యాప్ అయితే దొరికింది. సో నేను వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి ట్రైన్ ఎంత బాగుందో, ఫ్లవర్స్ తో చేశారంట మొత్తము. జనాలు అయితే చాలా మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి కదా, మంచి కలర్. ఈ పార్క్ కూడా మొత్తం ఫ్లవర్స్ తో ఉంటుంది. ఇంకా మంచి గ్రీనరీ అయితే మెయింటైన్ చేసిరు వీళ్ళు. చూడండి ఎటు చూసినా జనాలు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నా నేను. బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. చూడాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. సో మేమైతే ఆఫ్ చూసేసి ఇంకా వెళ్తున్నాము. చూడండి ఎంత జనాలు అయితే ఉన్నారో. వెకేషన్ టైం కాబట్టి చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. బొటానికల్ గార్డెన్ మేము మొత్తం అయితే చూడలేదు, కొంచెమే చూసి ఇంకా వెళ్తున్నాం బయటికి. ఈ రోజుకి ఊటీలో 2 ప్లేసెస్ అయితే చూడడం కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో బేకరీకి అయితే వచ్చాము టీ తాగడానికని. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అన్నీ ఉన్నాయి.
ఇలా అయితే ఊటీలో మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ టీ అయితే తాగి ఇంకా మేము షాపింగ్ ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ అన్ని స్వెటర్స్ తప్ప ఇంకేం లేదు. సో మేము జస్ట్ చూసి రూమ్కి అయితే వచ్చాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. టీలో నెక్స్ట్ ఇంకా ఏ ప్లేస్కి అయితే వెళ్తామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందరూ నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.